ఆశ్రమ పాఠశాలలో అనారోగ్యంతో 8వ తరగతి విద్యార్థి మృతి. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి సోయం వినీత్ అనారోగ్యంతో మృతి. మా పిల్లలను జాగ్రత్తగా చూసుకోలేదంటూ పాఠశాల ముందు ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు. మనం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయి వాళ్ళకి వదిలేస్తామంటే మా పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు అనేసి వదిలేసి మేము ఇంటికి వచ్చేస్తాం కదా సార్. మరి ఆ తర్వాత వాళ్ళే చూసుకోవాలి. ఏదైనా మాకు ఏదైనా వాళ్ళు చెప్తేనే మాకు తెలుస్తుంది. అట్లనే మేము ఇంకా పిల్లగాడు బాగానే ఉన్నాడు అనుకొని మేము ఇంటికాడనే ఉండేది. ఇంటికి వచ్చి జ్వరం వస్తుంది, వాళ్ళు ఏం చేయలేదు అంటే ఒక టాబ్లెట్ ఇచ్చిండ్రు అట అని చెప్పింది. అయితే నేను ఎప్పటి నుంచో మీల్స్ తినడం కూడా బంద్ చేసిండు, కానీ వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోలే. ఫస్ట్ రోజు ఒక రోజు టాబ్లెట్ ఇచ్చిండు, ఆ తర్వాత మళ్ళీ స్కూటర్ పై పాలు అమ్ముతూ సందడి చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో స్కూటర్ పై పాలు అమ్ముతూ సందడి చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి. ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆయన అక్కడ తనకు పాల డబ్బాతో కనిపించిన స్కూటర్ పై ఎక్కి కూర్చొని ఒకప్పుడు తాను కూడా స్కూటర్ పైనే పాల వ్యాపారం చేసే వాడిని గుర్తు చేసుకున్న మల్లారెడ్డి. కొంచెం బ్యాక్ వచ్చండి, బ్యాక్ వచ్చండి ప్లీజ్. పోలీసును ఢీకొట్టి బైక్పై గంజాయితో పరారైన నిందితులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైక్పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి పరారైన నిందితులు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బ్రిడ్జి సెంటర్ చెక్ పోస్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా చోటుచేసుకున్న ఘటన. ఈ ఘటనలో పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయి.